ఈరోజు మనమందరం కూడా ఆయన మీదనే బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐకమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు చూసాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36-37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు జెండాను, భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రూరల్ తెలంగాణ, 50% తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 3 స్థానాలకు జరిగితే మనం 2 స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు. అంతకుముందు ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ నుంచి కూడా మన పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పటికీ మొత్తము టీం అంతా, అది జిల్లా అధ్యక్షుల టీమే కావచ్చు, జాతీయ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరము కష్టపడి పనిచేశాము, ఐక్యమత్యంతో పనిచేశాము. రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మనందరము కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ పైన కాషాయ ఎజెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ 2 పార్టీలే కారణం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కుటుంబంతో దోచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనమందరము రానున్న రోజుల్లో ఐకమత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనకు తెలుసు, గత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
కొంతమంది సన్నాసులు అనటాలు, ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు.